రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. పరిణామాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? అంటే ఉన్నటువంటి వాళ్ళే మన వాళ్ళు, వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వదిలేద్దాం, సో పదవులకు ఆశపడిపోతున్నారంటే అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా రాజీనామా చేసి వెళ్తున్నారు అని అంటే, సరే అధికార పార్టీలోకి వెళ్తున్నారంటే వేరే అంశం అనుకోవచ్చు. కానీ పదవుల్లో ఉన్నటువంటి వారు కూడా రాజీనామా చేస్తున్నారంటే అది పార్టీ మీద వ్యతిరేకత, లేకపోతే పార్టీ కంప్లీట్గా ఖాళీ అవటం కాదు, మాయం అవ్వటానికి సిద్ధంగా ఉందనేటువంటి ఒక ఇండికేషన్స్ వీళ్ళ ద్వారా వెళ్తున్నాయనేటువంటి కొన్ని ప్రశ్నలు ఏం చెప్తుంది వైసీపీ? ఇప్పుడు గతంలో కూడా 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు 67 మంది శాసనసభ్యులు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు 23 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను తీసుకోవడం జరిగిందండి. పార్టీకి ఏమైనా అయిందండి? నాయకులు వెళ్ళిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఏ పార్టీ అయినా అది మామూలే. కానీ పార్టీ ఎప్పుడు శాశ్వతం కార్యకర్తలు కింద ఉన్న కార్యకర్తలు ఎవరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెక్ చేయదర్రు. ఈ రోజు ప్రాంతీయ పార్టీలు ఇంత పటిష్టంగా ఏ రాష్ట్రంలో అయినా ఉంటున్నాయి అంటే కింద ఉన్న కార్యకర్తల బలమేనండి. తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది వెళ్ళడం రావడం జరుగుతూనే ఉంది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి కూడా కొంతమంది వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలవలేదా? కానీ ఏంటంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ వాళ్ళు సూపర్ 6 పథకాలను అమలు చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి అవి అమలు చేయలేని పరిస్థితుల్లో ఇటువంటి రాజకీయ జిమ్మిక్కులు చేస్తూ ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో ఇప్పుడు యాక్చువల్గా మోపిదేవి వెంకటరమణ గారు ఒక్కళ్ళే ఇది తప్ప కర్రి పద్మశ్రీ గారి గురించి నాకన్నా ఎక్కువ రవికిరణ్ గారికి తెలుసు. అలాగే బేదా మస్తాన్ రావు గారు అదే తెలుగుదేశం పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చారు. బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారు వాళ్ళ నాన్నగారు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఎంపీగా ఎన్నికయ్యి చనిపోతే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఆ పార్టీ నుంచి వచ్చిన 3 వ్యక్తులు మళ్ళీ ఆ పార్టీలోకే వెళుతారు. అంటే 2 వ్యక్తులు రవికిరణ్ గారు కర్రి పద్మశ్రీ గారి గురించి చెప్పాలి ఆయనే, ఎందుకంటే కాకినాడకు సంబంధించిన వ్యక్తి కాబట్టి నాకు తెలుసు విషయం. కానీ ఆయన చెప్తేనే బాగుంటుందని చెప్పి ఆయనకి చెప్తున్నాను నేను. యాక్చువల్ గా మా పార్టీ నుంచి వెళ్ళిన ఏకైక వ్యక్తి అయితే మోపిదేవి వెంకటరమణ గారు మాత్రమే. అలాగే ఏదో రమేష్ గారు వీర విధేయులు కదా మోపిదేవి వెంకటరమణ. సో ఆయన ప్రస్థానం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అంతకుముందు ఉన్నటువంటి కేసుల అంశం కావచ్చు, తర్వాత రోజులు ఎక్కడా కూడా వారు పార్టీకి సంబంధించి మాట్లాడారు కానీ ప్రతిపక్షాలకు సంబంధించి ఇతర నేతలు మాట్లాడినట్లుగా అగ్రెసివ్గా మాట్లాడలేదు. అంటే మోపిదేవి వెంకటరమణ ముందుగానే అన్నీ గ్రహించారు. అటువంటి సీనియర్ నేత వెళ్ళిపోతున్నాడు అని అంటే అసలు పార్టీకి సంబంధించి మూలాలు కూడా మాయమైపోబోతున్నాయి అనేటువంటి ఇండికేషన్ వెళ్ళినట్లుగా మోపిదేవి ఒక్కడు వెళ్ళిపోవడంతోనే ఇండికేషన్ ఇచ్చినట్లుగా అయిపోతుందని కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు. వాస్తవం కాదు అది? ఏం కాదు సార్, ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ గారు రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలని చెప్పి ఆయన ఉద్దేశం అనేది క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మొన్న ఎన్నికలకు ముందే 2024 ఎన్నికల్లో రేపల్లి సీట్ ను ఆయన ఆశించడం జరిగింది. ఆ సీట్ ని ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న ఈయన సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక ఆస్పెక్ట్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు సరే అక్కడ గౌడ సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి 2014లోనూ మోపిదేవి వెంకటరమణ గారు ఓడిపోయారు, 19లోనూ ఓడిపోయారు. సరే మనం మత్స్యకార సామాజిక వర్గానికి ఇవ్వడం కన్నా గౌడ సామాజిక వర్గానికి ఇచ్చి ఈయన ఎలాగో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కదా, భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏదైనా చేయొచ్చు, ఇంకా పెద్ద స్థాయిలోకి తీసుకెళ్లొచ్చు అని ఏకైక ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ ఈయన ఏంటంటే నేను నా నియోజకవర్గ రాజకీయాల్లో ఉండాలి అనే ఉద్దేశంతో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన క్లియర్ గా కూడా నేను చెప్పడం జరిగింది. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ స్పేస్ అది బయటికి చెప్పేటువంటి రీజన్ అంతర్గతంగా పార్టీకి అందినటువంటి సమాచారం ఏంటి? మోపిదేవి వెళ్ళిపోవడానికి సంబంధించి రెగ్యులర్ గా వెళ్లేటువంటి నేతలు పదవులకు రాజీనామా చేసి వెళ్తున్నారు. వాస్తవంగా ఎన్నికల ముందే ఆయన సీట్ ఇవ్వలేదని చెప్పి ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారండి. అప్పుడే వెళ్ళిపోదామనే ప్రయత్నాలు కొన్ని చేయడం జరిగింది. కానీ ఏంటంటే అటువైపు నుంచి అనగారి సత్యప్రసాద్ గారు అడ్డుకోవడం కానీ జరిగినాయి. ఆ పార్టీలో ఉండిపోయారు. ఈ రోజు నాకు కూటమి అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేద్దామనే ఏకైక ఉద్దేశంతో ఎవరు వస్తారంటే వాళ్ళని తీసుకుంటున్నారు. దాంట్లో మోపిదేవి వెంకటరమణ గారు పడ్డారు, ఆయన ట్రాప్ లో వెళ్తున్నారు. రేపొద్దున ఆయనకు రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు. ఖచ్చితంగా ఇప్పుడు రేపల్లి కాన్స్టిట్యున్సీలో అనగాని సత్యప్రసాద్ గారికి కాకుండా మళ్ళీ ఎమ్మెల్యేగా మోపిదేవి వెంకటరమణ గారికి ఇచ్చే అవకాశం ఆయన ఉందంటారా సార్ మీరు? పార్టీ మారాలనేటువంటి ఒక ఆలోచన రావటమే
దీనికి సంబంధించి సరే ఏ పదవులు ఇస్తారు ఏంటి అనే విషయాల సంగతి పక్కన పెడితే అలా కాదు. Yes ఆయన అండి, పార్టీ చెప్పిన ఒక్క నిమిషం ఉద్దేశం గురించి నేను చెప్తున్నాను రమేష్ గారు మామూలుగా. రమేష్ గారు ఒక్క నిమిషం పార్టీ మారాలనేటువంటి ఆలోచన రావడం సరే మామూలుగా మీరు అన్నట్లు ఇందాక పద్మశ్రీ గారు కావచ్చు లేకపోతే బేదమస్తానరావు కావచ్చు వీళ్ళ సంగతి పక్కన పెడితే మోపిదేవి వెంకటరమణ లాంటి వారు కూడా పార్టీ మారారు అని అంటే చాలా వరకు కార్యకర్తలు కూడా ఒక అంతర్మదనం ఏంటి ఏం జరుగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పిల్లి పార్టీ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారండి, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారు. నేను అలా వెన్నుపోటు పొడిచే మనిషిని కాదు,